తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సెక్యులరిజం పేరుతో రాజకీయం చేస్తుంది. ఓట్ బ్యాంక్ రాజకీయాలతో మైనార్టీలను రెచ్చగొడుతుంది. దీంతో అక్కడి వక్ఫ్ బోర్డులు డీఎంకే అండతో చెలరేగిపోతున్నాయి. తమిళనాడులోని అనేక చోట్ల భూముల్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కొన్ని చోట్ల ఏకంగా ఊళ్లకు ఊళ్లే తమవి అంటూ బోర్డులు పెడుతున్నాయి. తమిళనాడులోని విల్లూర్కి దగ్గరలోని చిన్న గ్రామం కట్టుకొళై. ఈ గ్రామంలోని భూమంతా తమదే అంటూ వక్ఫ్ బోర్డు రాత్రికి రాత్రే బోర్డు పెట్టేసింది. ఇప్పటిదాకా ఉన్న చట్టాల ప్రకారం దేశంలోని ఏ భూమైనా తమదే అని లాగేసుకునే అధికారం వక్ఫ్ బోర్డుకు ఉంది. ఈ విషయంలో కలెక్టర్లు, పోలీసులు కూడా ఏమీ చేయలేరు. తమిళనాడులోని ఈ గ్రామం పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని, లేదంటే ఊరిలో ఉంటున్నందుకు గాను తమకు అద్దె చెల్లించాలని స్థానిక మసీదు పెద్దలు ప్రకటనలు చేసేశారు. దీంతో గ్రామస్తులంతా లబోదిబోమంటున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులను వేడుకుంటున్నా ఏమీ ప్రయోజనం కనిపించడం లేదు. ఇప్పటికే తమిళనాడులోని కొన్ని గ్రామాల్లో వక్ఫ్ బోర్డు మొత్తం భూములు లాగేసుకుంది. కొన్ని చోట్ల దేవాలయ భూములను కూడా తమదే అంటూ బోర్డు పెట్టేసింది. అయినప్పటికీ అక్కడి డీఎంకే ప్రభుత్వం నోరు మెదపటం లేదు. వక్ఫ్ బోర్డు సవరణలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఓటు వేసింది. ఇప్పుడు వక్ఫ్ బోర్డు సవరణలకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేస్తుంది. ఏకంగా ప్రభుత్వమే సపోర్ట్ చేస్తుండటంతో వక్ఫ్ బోర్డు దూకుడుగా ముందుకు వెళుతుంది. దీంతో ప్రజలు మొర వినిపించుకునే నాదుడే కరువయ్యారు. ఇప్పటి తమిళనాడులోని పరిస్థితి రేపు మన తెలంగాణలో రాదు అన్న గ్యారంటీ లేదు. మేల్కోవాల్సింది ఇక ప్రజలే. My Media, the voice of India.